పిల్లవాడి చేష్టలు చేష్టలు మానివేస్తుంది. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆనాడు ప్రవచనాలు చేయవచ్చు, ఆనాడు భాషలు మాట్లాడవచ్చు, ఆనాడు రోగులను స్వస్థపరచవచ్చు. ఇవన్నీ ఏమైనాయట? వాక్యాన్ని స్థిరపరచడానికి, బలపరచడానికి, దృఢపరచడానికి ఇవన్నీ జరిగాయి. యేసుక్రీస్తు దేవుడు, దేవుని కుమారుడని నమ్మడానికి ఇవన్నీ జరిగాయి. మనం విశ్వాసం ఉంచాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి అని ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత మళ్ళీ అదే పాత త్రోవలో పోతే అది సరి అయిన పద్ధతి కాదు అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పిల్లవాడు పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడతాడు, పిల్లవాని వలె తలంస్తాడు, పిల్లవాని వలె యోచిస్తాడు, పిల్లవాని వలె ఆలోచిస్తాడు. ఈ పిల్లవాడు కాస్త పెద్దవాడయ్యి ఏమవుతాడు? పిల్లవాని శ్రేష్ఠులన్నీ కూడా మానివేస్తాడు. ఎందుకంటే పెద్దవాడైంది కదా. అలాగే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది ఏదైతే ఉంటుందో అది నిరార్థకమైపోతుంది, అది పనికి రాదు, అది పాడైపోతుంది. ఒక కొత్త డ్రెస్ వచ్చినప్పుడు పాత డ్రెస్సును పక్కన పెట్టేస్తాము. అలాగే పాత నిబంధన ఉన్నప్పుడు దానికి బదులుగా క్రొత్త నిబంధన వచ్చినప్పుడు పాత నిబంధన అవసరం లేదు, చదవమిగా. పాత నిబంధన పనులు చేయము, క్రొత్త నిబంధన పనులు చేస్తాము. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులలో అనేకమైన తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు మనకు బైబిల్లో చోటు చేసుకుంటున్నాయి. ఏదేమైనా కానీ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైంది ప్రేమే. శ్రేష్టమైనది ఏంటట? ప్రేమే. శ్రేష్టమైనది ప్రేమ. పాతగిల్లిపోలేదు, కుళ్ళు పట్టలేదు, కుట్రలేదు. ప్రేమ అనేది శాశ్వత కాలం, ద ఈటర్నల్ లవ్. చూడండి, కాబట్టి విశ్వాసం అనేది సన్నగిలిపోవచ్చు, నిరీక్షణ అనేది నీకు లేకపోవచ్చు, కానీ ప్రేమ అనేది నిత్యం ఉన్నది. ప్రేమను దేవుని బిడ్డలారా, ఆ ప్రేమకున్న గుణాలను మనం తెలుసుకున్నాము. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ దయచూపుతుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ త్వరగా కోప్పడదు, ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. ప్రేమ అన్నింటినీ నిరీక్షిస్తుంది, ప్రేమ అన్నింటినీ నిరీక్షిస్తుంది, అన్నింటినీ ఓర్చుకుంటుంది ప్రేమ. కాబట్టి ఆ ప్రేమే నిజమైన ప్రేమ, ఆ ప్రేమే యేసు ప్రేమ, ఆ ప్రేమే దేవుని ప్రేమ. ఇలాంటి ప్రేమను మనం కలిగి ఉందామా? మనం భార్యాభర్తలకు సంబంధించిన ప్రేమను కలిగి ఉండాలి, తల్లిదండ్రులకు సంబంధించిన ప్రేమను కలిగి ఉండాలి, అలాగే పిల్లలకు సంబంధించిన ప్రేమను కలిగి ఉండాలి, అలాగే భార్యాభర్తలకు కలిగిన ప్రేమను కూడా కలిగి ఉండాలి. ఇదే ప్రేమ అనేది. ప్రేమలో మత్సరం ఉండదు, డంబం ఉండదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, కోపపడదు, అన్నింటినీ నిరీక్షిస్తుంది, అన్నింటినీ ఓర్చుకుంటుంది. అదే నిజమైన ప్రేమ, అదే దేవుని ప్రేమ. కాబట్టి ఇలాంటి ప్రేమను మనం కలిగి ఉందాం. ప్రేమతో వాక్యాన్ని బోధిస్తాం, ప్రేమతో అన్ని చెప్పుదాం, ప్రేమతో అన్ని విషయాలు చెప్పుదాం. మనం వాక్యాన్ని విశ్వసిద్దాం, వాక్య ప్రకారం మనం జీవిస్తాం. వాక్య ప్రకారం జీవించినట్లయితే పరలోక రాజ్యానికి వెళ్తాము. కాబట్టి మనం మంచి స్వచ్ఛమైన